హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇక్కడ ఒక సమస్య అయితే జరుగుతుంది. సరిగ్గా రాత్రి 12 గంటలకైతే ఇప్పుడు నేను ప్రజెంట్ ఏ ప్లేస్లో ఉన్నానో ఆ ప్లేస్లో అయితే ఎవరో రాత్రి కూర్చున్నట్లు ఈ ఏరియా వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అది ఎవరు అంటే ఒక అబ్బాయి రాత్రి తన డ్యూటీ ముగించుకొని ఇంటికైతే వస్తున్నాడు. అతను వచ్చే డ్యూటీ టైం అయిపోయి ఇంటికి వచ్చే టైం వచ్చేసి రాత్రి 12 అవుతుందంట. ఆ అబ్బాయి వచ్చి ఇలా ఇగో అది మెయిన్ రోడ్డు, నాకు బైక్ వెళ్తుంది కదా, అలా వచ్చి ఇలా టర్నింగ్ తిప్పుకొని బైక్ ఎత్తి ఇక్కడ పార్క్ చేస్తాడు. ఇలా పార్క్ చేసినప్పుడు ఇగో ఇక్కడ కూర్చోడానికి ఉంది కదా, ఇక్కడ ఎవరో కూర్చున్నట్లు అనిపించిందంట. అదే ఒకసారి అనిపిస్తే ఏమోలే అనుకోవచ్చు, కానీ సో మెనీ టైమ్స్ అంటే చాలాసార్లు కనిపించినట్టే కనిపించి మాయమయ్యి అలా జరుగుతూ ఉండేదంట. కానీ ఆ అబ్బాయి మాత్రం ఏ రోజు భయపడలేదు. కానీ ఒకరోజు మాత్రం ఆ అబ్బాయి బైక్పై స్టాండ్ వేసి దిగుతూ ఉన్నాడు. అతను అయితే అబ్జర్వ్ చేయలేదు. ఆ అబ్బాయి వచ్చేసి ఇక్కడ బైక్ ఇక్కడ పార్క్ చేశాడు. ఇక్కడ పార్క్ చేసి ఇట్లా బైక్ దిగి ఇలా చూసేసరికి ఇక్కడ కూర్చున్న ఆ పర్సన్ ఏదైతే ఉందో వెంటనే హఠాత్తుగా తనపై దాడి చేయడంతో అతను పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళాడు. అది రోడ్డు. ఆ రోడ్డు మీదకి వెళ్ళగానే అక్కడ నుంచి ఏదో ఒక లారీ వస్తూ ఉండే అతను ఆవేశంతో ఆయాసంతో రోడ్డుకి అడ్డంగా పడడంతో ఆ లారీ వ్యక్తి ఆపి, ఏంటి తమ్ముడు ఏమైంది అని అడిగాడంట. అడిగిన తర్వాత ఆ అబ్బాయి మాత్రం ఏమీ లేదని చెప్పాడంట. కానీ ఆ లారీ డ్రైవర్ వాడే ఏమీ లేదంటే మనకేముందిలే అని చెప్పేసి తన దారి కొద్ది తను వెళ్ళిపోయాడు. కానీ ఆ అబ్బాయి లేచి ఇగో ఇక్కడ దాకా అయితే వచ్చాడు. ఇక్కడైతే ఒక రూమ్ ఉంది కదా, ఆ రూమ్ దగ్గర నిలబడి ఇటువైపు అయితే చూశాడు. కానీ ఆ చిమ్మ చీకటికి ఏమీ కనిపించలేదని ఆ అబ్బాయి ఇంకా ఏమీ లేదు కదా అని చెప్పి బైక్ సైడ్ లాక్ వేయకుండా కీస్ తీసుకోకుండా అలాగే ఇంటికైతే వెళ్ళిపోయాడు. చూస్తున్నారు కదా, ఇది ఏరియా, ఇదంతా నిర్మానుష్యమైన ప్రదేశం. ఇగో ఈ దారిలో వెళ్తే శ్మశానం ఉంటుంది. అందులోనూ అక్కడ నేనైతే తర్వాత అబ్బాయి అలా భయపడి ఇంటికైతే వెళ్ళి పడుకున్నాడు. తెల్లారేసరికి 102 ఫీవర్ జ్వరంతో ఫుల్గా పడిపోయి ఉన్నాడు. రీసెంట్గా ఇది కూడా నేనుండే ప్లేస్ కూడా ఇక్కడే ఉంటుంది. చాలాసార్లు అక్కడ నేను దయ్యాన్ని చూశానురా అని చెప్తూ ఉండేవాడు. కానీ నేను పెద్ద పట్టించుకోలేదు. ఈ కాలంలో దయ్యాలేంట్రా, పైగా చుట్టూ గుళ్ళు గోపురాలు చర్చిలు ఉన్నాయి కదా, దేవుళ్ళ మధ్యలో దయ్యాలు ఎందుకు ఉంటాయిలే అని నేను కొట్టి పడేశాను. కానీ వాడికి ఆ ఫీవర్ వచ్చిన తర్వాత నేనైతే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను, ఎలాగైనా అది ఏంటని కనుక్కోవాలని. అదేంటో అయితే కనుక్కున్నాను ఫ్రెండ్స్. అది ఎవరో కాదు, అక్కడ ఉన్నది ఒక మనిషి. అది ఎవరు అంటే ఒక ఫుల్గా డ్రింక్ చేసిన వ్యక్తి ఊగుతూ తూగుతూ వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడే అతని నోట్లో నుంచి అది తాగిందల్లా కక్కుతూ అది కొంచెం వికృతంగా కనిపించాడు. అది చూసి మా ఫ్రెండ్ గారు భయంతో పరిగెత్తాడు. అందులోనే ఇంకో పెద్ద దరిద్రం ఏంటంటే కింద వాటర్ అనేవి వెళ్తున్నాయి. మీకు సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. ఆ వాటర్ సౌండ్కి వాడికి ఇంకా భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అది సరే, అదేదో వాడిని వెంటపడింది, వాటిని తరిమింది కదా అని అంటారు కదా, మీకు ఈ డౌట్ రానే వచ్చి ఉంటుంది. కాకపోతే అక్కడ ఏమీ తరమలేదు. వాడు ఆ మనిషి ఆ తాగుబోతోడైతే వెంట పడలేదు. దయ్యం కాదు, వాడు కాదు, వెంట పడింది. వాడు ఏం చేశాడంటే ఇలా కూర్చున్నాడు కదా, ఆ తాగిన వ్యక్తి అలాగే తాగిన మొత్తులో అలా వచ్చేసి అలా ముందుకు పడ్డాడు. ఆ ముందుకు పడడంతో బైక్ మీద ఉన్నవాడు వాడేమనుకున్నాడు, ఈ దయ్యం నా మీద పడుతుంది అని చెప్పేసి భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ రోజు జరిగింది అది. అందులోనే ఆ వాటర్ సౌండ్ మరీ విపరీతంగా భయంకరంగా ఆ సౌండ్ అయితే రావడం జరిగింది. కానీ ఇప్పుడు పడ్డాడు, వాడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు కదా. కానీ పడ్డోడు ఎక్కడికి వెళ్ళాడు అని మీరు అనుకుంటున్నారా? దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ తాగి కింద పడ్డాడు
వాడు కూడా ఆ పరిగెత్తినోడిని చూసి వాడు దయ్యం అనుకొని ఈడు పరిగెత్తాడు. అంటే ఈడ ఏం జరిగిందంటే వాడు వీడిని దయ్యం అనుకున్నాడు, వీడు వాడిని దయ్యం అనుకున్నారు. ఈ ఇద్దరు దయ్యాలు వచ్చి నాకు చెప్తుంటే విచ్చలవిడిగా నవ్వేశాను ఫ్రెండ్స్. కానీ ఇది నా అంచనా కరెక్ట్ అయితే దయ్యాలు భూతాలు అనేవి ఒట్టి అబద్ధాలు. అవి జస్ట్ మనం భయపడుతూ ఉంటే ఆ భయంలో నుంచి పుట్టుకొచ్చేవి దయ్యాలు భూతాలు, అంతకుమించి ఏమీ లేవు. ఏదో పెద్దల కాలంలో దయ్యాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పేవాళ్ళు. కానీ మనం చూడలేదు, మన కంటపడలేదు. మనం ఎలా నమ్మాలి? దేవుడు ఉంటే దయ్యం ఉంటుంది అంటారు, నిజమే. కానీ నేను రీసెంట్గా ఇన్స్టాలో అయితే ఒక వీడియో చూశాను. చనిపోయినవాడు చనిపోయినవాడు వాని కోరికలు తీరకపోతే వాడు ఆత్మగా మారతాడు, దయ్యంలా తిరిగి వస్తాడు అనేసి ఇలా అయితే ఒక క్వశ్చన్ అయితే వేశారు. కానీ అది మాత్రం పర్ఫెక్ట్గా ఒక ఆన్సర్ అయితే ఇచ్చారు. ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ పరలోకానికో నరకానికో వెళ్తుంది, కానీ మళ్ళీ తిరిగి భూమిపైకి అయితే రాదు. ఒకవేళ వచ్చింది అంటే అది దుష్టశక్తి అవుతుంది, కానీ వాడి ఆత్మ అయితే అస్సలు కాదు. ఇదే నేను తెలుసుకున్నది. మీరు తెలుసుకోండి. దయ్యాలు భూతాలు అనేవి ఏమీ లేవు. భయపడుతూ ఉంటే అన్నీ ఉంటాయి, కానీ భయం లేకపోతే ఏదీ ఉండదు. వీడియో చూశారు కదా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ గాడి ధైర్యానికైనా ఒక లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.